ఈ మనము ఈ గ్రంథములో మరి ఒక భక్తుని యొక్క ఆయన సహనమును గురించి, జాలిని గురించి రాస్తూ ఉన్నాడు. ఈ యాకోబు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన సహోదరుడు. మరి అయితే నేను యేసు ప్రభువుకి దాసుడిని అని మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో చెప్పాడు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి సోమని చెప్పి రాయునది. ఈ పత్రికలో నిజ క్రైస్తవత్వమును గురించి భక్తుడైన యాకోబు మనము రాసినాడని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బిడలకు నానా విధములైన శోధనలు వస్తాయని, అందులో ఓర్పు కలిగి ఉండాలని మొదటి అధ్యాయంలో ఆయన ప్రారంభంలో తెలియచేశాడు. మరి ఈ పత్రికలో మనం గమనించినప్పుడు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ గురించి ఇందులో అనేక సంగతులను ఆయన వివరించి ఉన్నాడు. అలా వివరిస్తూ మరి పాత నిబంధన భక్తులను గురించి మనకు కొంతమందిని జ్ఞాపకం చేశాడు. వారిలో అబ్రహాము అనే వ్యక్తిని మరి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. రాహాబు అనే ఒక సహోదరిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోబును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఏలియా దైవజనుడు ప్రవక్తను గురించి మరి ఆయన సంగతులను కూడా ఇందులో రాచాడు. ఇందులో మనము గమనించినప్పుడు శ్రమ అనే మాటను 10వ వచనంలో చెప్పాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అని చెప్పాడు. దైవ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మనలో మేఘం వలె ఆవరించి ఉన్నది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో మనం ఆరాధనలో చూశాము. హేబేలును గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాము. మరి సాక్షి సమూహంలో మొట్టమొదట హేబేలు వస్తాడు. ఆ తర్వాత చాలామంది ఉన్నారు. అయితే వారందరూ మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నారు. అయితే మనము ఎందుకు వాళ్ళు మనకు ఆవరించి ఉన్నారు అని మనం చూస్తే వాళ్ళ యొక్క మాదిరి మనం జ్ఞాపకం చేసుకొని మనము నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, బలహీనపడకుండా, భయపడకుండా, వెనుజారిపోకుండా, దేవుని నుండి తొలగిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించుట కొరకై మనకంటే ముందు పాత నిబంధనలోనేమి కొత్త నిబంధనలోనేమి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని విశ్వాసముతో దేవుని కొరకు నమ్మకంగా జీవించిన భక్తుల యొక్క మాదిరి ప్రవర్తనను గ్రంథస్థము చేసి మనము ఆ సాక్షి సమూహమును గురించి ఆలోచించాలి అని చెప్పాడు. ఎందుకంటే మనకు ప్రతి భారము ఉన్నది, సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఉన్నాయి కనుక అయితే ఆ సాక్షి సమూహమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారి వైపు చూడకుండా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనం విశ్వాసంలో రావడం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వాసంలో కొనసాగడము, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది గొప్ప సవాలుగా ఉన్నది. అనగా రక్షించబడము, రక్షణలో కొనసాగడము, అలాగే రాకడ రక్షణ, త్రికాల రక్షణలో మనం నిలిచి ఉండడం అనేది దేవుని చిత్తము. కనుక దేవుని వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని, ఎందుకంటే మనకంటే ముందు ఆయన అవమానమును, ఆయన సిలువను, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఆయన వాటన్నిటినీ జయించాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. అవమానము ఆయన పొందాడు. అయితే వాటిని నిర్లక్ష్య పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనకు బుద్ధి కలుగుటకై
మరి పాత నిబంధన ప్రవక్తల యొక్క జీవితాన్ని క్రొత్త నిబంధనలో మనకు లిఖించి ఉన్నాడు. పాత నిబంధన ఛాయ అయితే కొత్త నిబంధన నిజ స్వరూపమని, వారందరూ క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నారని మనం చూస్తున్నాం. యోబును కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ యోబు యొక్క సహనము గురించి, మరి జాలి కనికరం గురించి మీరు తెలుసుకొనవలనని అనే మాట మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో భక్తుడైన పౌలు అంటాడు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని కొరింథీ పత్రికలో చెప్తాడు, 2-3 సార్లు చెప్తాడు. ఇశ్రాయేలు జీవితమును గురించి మనం తెలుసుకోవాలి, పాత నిబంధన భక్తుల యొక్క ప్రవర్తనను గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకంటే ముందు శోధించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, కొట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, కొంతమంది చంపబడ్డారు, యాతన పెట్టబడ్డారు, మరి తరమబడ్డారు, తిరస్కారము కొరడా దెబ్బలు తిన్నారు, ఖైదును అనుభవించారు, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, దరిద్రులై శ్రమ పొందారు, అడవుల్లో కొండల్లో తిరిగారు, గుహల్లో సొరంగాల్లో తిరిగారు. అటివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఎందుకంటే ఈ లోకము నరుల కాలము, యుద్ధ కాలమే. మనము యుద్ధ రంగంలో ఉన్నాము. మనము పోరాడున్నది శరీరులతో కాదు, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ, వాయుమండల సంబంధమైన వాని అనుచరులు అధిపతులతోనూ మనము పోరాడుచున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, అందులో భాగంగా మనము ఈ దినము యోబు యొక్క గురించి మనం చూస్తే, యోబు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి చెప్పాడు. యేసు ప్రభు యోబు పునరుద్ధానమును గురించి చెప్తూ తన పునరుద్ధానమును గురించి జ్ఞాపకం చేశాడు. 2 సార్లు చెప్తాడు యోబు, ఈ చర్మము చీకిపోయిన తర్వాత నేను 19వ అధ్యాయం యోబు గ్రంథంలో నేను ఆయనను చూస్తాను, సజీవుడనై నేను ఆయన చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటాడు. కనుక యోబు శ్రమ పడిన తర్వాత, బాధపడ్డ తర్వాత చాలా కష్టాలు వస్తాయి. సాతాను ద్వారా, తన కట్టుకున్న భార్య ద్వారా, తను స్నేహం చేసే స్నేహితుల ద్వారా, తన ఇరుగు పొరుగు వారి ద్వారా, తను ఎవరికైతే మేలు చేశాడో, ఉపకారం చేశాడో వారి ద్వారా ఆయన అపార్థం చేయబడ్డాడు. ఆయన మరి ఎంతగానో మరి ఆయన బాధించబడ్డాడు, శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. ఆ తర్వాత చివరిగా యేసు ప్రభు ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఆయన కనపడతాడు. ఆయన కనపడి, రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని దేవుడు ఆయన్ను గద్దిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను ప్రభువా నన్ను క్షమించండి, నేను ఏపాటి వాణ్ణి, నేను మరి నిన్ను కొంత నీ మీద వ్యాకుల పడ్డాను అని యోబు బాధపడతాడు. అయితే దేవుడు ఆయన సజీవుడిగా కనపడి ఆయనకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి ఆస్తినిస్తాడు, సంపదనిస్తాడు, రెండంతలుగా దీవిస్తాడు, మళ్ళీ సంతానం 10 మందిని ఇస్తాడు. యోబు ద్వారా పరలోకానికి పాఠం నేర్పాడు, స్నేహితులకు పాఠం నేర్పాడు, సాతానుకు పాఠం నేర్పాడు, తన కట్టుకున్న భార్యకు పాఠం నేర్పాడు. ఊజు దేశం అంతటిలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు గొప్పవాడని ఒక మానవుని ద్వారా భూలోక సంబంధమైన, పరలోక సంబంధమైన జ్ఞానము సంఘము ద్వారా దేవదూతలకు తెలియజేయబడవలనని ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఆ దినముననే పరలోకానికి యోబు ద్వారా పాఠాలు నేర్పాడు. దేవదూతలు కూడా నోటి మీద చెయ్యి పెట్టుకొని ఔరా అన్నారు. యోబు యొక్క సహనమును, ఆయన జాలిని, ఆయన కనికరమును యోబు అంటాడు, నేను నా తల్లి గర్భమందు దిగంబరనై వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ శ్రమలో ఆయన ఆరాధిస్తాడు. పరలోకంలో సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూత గణములు, ఈయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 ఈయన స్తోత్రార్హుడు అని ఆయన ఆరాధిస్తూ ఉంటారు.
కానీ భూమి మీద గొప్ప శ్రమలో అన్నీ పోగొట్టుకొని యోబు మరి దేవుణ్ణి ఆరాధించడం అనేది పరలోకానికి ఆశ్చర్యం కలిగించింది. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో భూమి మీద ఒక మానవుడు, మంటి మానవుని ద్వారా పరలోకానికి దేవుడు తెలియచేయాలని, సాతానుకు కూడా తెలియచేయాలని, రాబోయే పరిశుద్ధులు భవిష్యత్తులో మనకు సంఘమునకు దేవుడు పాఠము నేర్పాలని ఆ దినమున వాస్తవంగా బైబిల్ గ్రంథము లేదు, ప్రవక్తలు లేరు. యోబు ఆయన పాత నిబంధనలో అబ్రహాము కాలమునకు చెందినవాడని దైవ గ్రంథము చరిత్రకారులు చెప్తారు. ఒక విధంగా ఆదికాండముతో సమానంగా, ఆదికాండము కంటే ముందు యోబు గ్రంథం లిఖించబడిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. కనుక అటువంటి కాలములో ఆయనకు సంఘము లేదు, గ్రంథము లేదు, ప్రవక్తలు లేరు, దైవజనులు లేరు. ఆయన ఒక గొప్ప రైతుగా ఉన్నాడు. అయితే దేవుని దృష్టిలో ఆయన సేవకుడుగా ఉన్నాడు, మంచి ఆరాధకుడుగా ఉన్నాడు. పరలోకంలో దేవుని చేత మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప విచిత్రమైన సంగతులు మనము యోబు జీవితంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక మనము ఆయనను గురించి మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉన్నాడో అలాగూ మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండునని సువార్తలో మనము చూస్తాం. మత్తయి శుభవార్తలో ఆ లేఖనమును మనం ఆలోచన చేస్తాం. కనుక దేవుడే తన పునరుద్ధానమును గురించి యోబును జ్ఞాపకం చేశాడు. ఎంత ధన్యుడో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు శరీరం కూడా అలాగే, ఆయన శరీరం చేల్చబడింది, గాయపరచబడింది, కొట్టబడింది, మొత్తబడింది. మరి ఎంత అంటే ఆయన అన్నాడు, నేను నరుడను కాదు పురుగును అన్నాడు. అంటే పురుగు మనిషి కాళ్ళ కింద పడితే నలిగిపోతుంది, తన ఆకారం కనపడదు. మనము ఏదైనా బస్సు కింద యాక్సిడెంట్లో పడితే ఏదో ఒక పార్ట్ కనపడుతుంది, ఒక అవయవం, భయంకరమైన ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు. కానీ ఒక పురుగు ఏదైనా ఒక మనిషి కాలి కింద కానీ తెలియకుండా మనం వెళ్తున్నప్పుడు వెహికల్ కింద పడితే దానిలో ఉన్న ప్రతి అవయవము కూడా అసలు కనపడదు, రూపమే ఉండదు. అలాగూ నేను నరుడును కాదు, నేను పురుగును, నరుల చేత నేను నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను అని యేసు ప్రభు కీర్తన గ్రంథంలో చెప్తాడు. అలాగూ అంతగా ఆయన ముఖం వికారమైపోయింది, అంతగా ఆయన శరీరం నలగొట్టబడింది. అందుకు ముంగుర్తుగా యోబు యొక్క దేహమును అపవాది అంతగా ఆయన మొత్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆఖరిగా భార్యకు భర్త ఎక్కువయ్యాడు. ఎందుకు అంటే ఏ భార్య కూడా భర్త ఇంకా 10 కాలాలు బతకాలి, నేను భర్తతో పాటు జీవించాలి, ఆయనతో పాటు నేను సంసారం చేయాలి, కుటుంబంలో మరి అందరితో ఆనందంగా ఉండాలని ఎవరైనా సహోదరి కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే యోబు అక్కడ కూడా ఆయన సహనాన్ని మనం చూస్తాం. ఏమని చెప్పిందంటే, ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని ఆమె తన భర్తతో పలికిన మాట ఎంత కఠినంగా ఉందంటే, వాస్తవానికి యోబు పడిన బాధలన్నిటిలో కూడా ఈ బాధ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా ప్రియమైన భార్య నాతో ప్రమాణం చేసింది, మరణం వరకు నేను నిన్ను ఎడబాయను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకూడదు అని పెళ్లి ప్రమాణాలు చేస్తాం. అది వ్యాధి అయినను, బాధ అయినను, కరువు అయినను, మరణమైనను, మరి ఏదైనాను సరే నిన్ను నన్ను వేరు చేయకూడదు అని పెళ్లి ప్రమాణాలు చేస్తాం. కానీ భర్త యొక్క పరిస్థితి భార్య చూసినప్పుడు మరి 2వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ 2 మరి యోబు ఎట్లా మరణించాలా? ఆత్మహత్య చేసుకోవాలా? అది పాపమే కదా.
దేవుణ్ణి దూషించడం కూడా పాపమే కదా. ఒక పరలోకానికి విరోధముగా, ఒక పరిశుద్ధునికి విరోధముగా ఈమె పాపం చేస్తూ ఉంది. కారణం ఏమిటి? ఇంత పరిశుద్ధురాలు, ఇంత యోబుతో అంత గొప్ప వ్యక్తి, ఆయన సహధర్మచారిని ఎందుకు అలా చెబుతుందంటే, వాస్తవంగా పేతురు చెప్తాడు, స్త్రీ మిక్కిలి బలహీన ఘటం కనుక ఆమెతో జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అంటాడు. ఎందుకంటే ఈమెకు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, పనివాళ్ళు పోయారు, సమస్తం పోయింది. ఈ పోయిన దాని గురించి ఈమె ఆలోచన చేస్తా ఉంది. ప్రార్థన లేదు, ఇక ఆరాధన లేదు. ఈమె ఎంతో కృంగిపోయింది, నిరుత్సాహపడింది. సాతాను వాడే ఆయుధంలో ఒక గొప్ప ఆయుధం ఏమిటంటే నిరుత్సాహపరచటం. దేవుని బిడ్డలకు నిరీక్షణ నుండి తొలగించి వాడు నిరుత్సాహపరచి మనలను పాపము చేసేటట్లు చేస్తాడు. అంతవరకు ఆమె బాగానే ఉంది. ఈయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అంతవరకు బాగానే ఉంది. భర్తతో కూడా కలిసి దేవుణ్ణి స్తుతించింది నేను అనుకుంటున్నాను. మరి ఆమె దేవుని ఆరాధించింది. సరే, మళ్ళీ బిడ్డల్ని ఇస్తాడు అని సముదాయించాడు, మళ్ళీ ఆస్తిని ఇస్తాడు, దేవుడు నమ్మదగినాడు. ఎందుకో ఆయనే ఇచ్చాడు కదా, ఆయనే తీసుకుని పోయాడు. కనుక మనము దేవుని వలన మేలే అనుభవించదమా, కీడు అనుభవించతగదా అని భార్యను ఎంతగానో ఓదార్చాడు, ధైర్యపరిచాడు, బలి అర్పించాడు. ఇక్కడ అన్నాడు స్తుతి కలుగును గాక అన్నాడు, ఆరాధించాడు. అందువలన ఆరాధనలో ఆరాధించడం వల్ల బలము వచ్చింది. యోబుకి ఆరాధనలో బలము ఉంది కనుక ఆ యోబు దేవుని స్తుతించడం ఇది ఇప్పుడే మొదటిసారి కాదు. అసలు యోబు యొక్క నమ్మకము ఆస్తి మీద కాదు, పిల్లల మీద కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు పిల్లల్ని ప్రభువా, పిల్లల్ని ప్రభువా, పిల్లల్ని ప్రభువా అంటాం. పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావు ప్రభువా వీళ్ళను? పిల్లలు లేని వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వీళ్ళు లేకుంటే బాగుండు అనుకుంటాం కదా. కొంతమంది పిల్లలు రక్షించబడకుండా నరకానికి పోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకంటే పిల్లలు లేని వాళ్ళే మంచిది కదా. అందుకని మరి ఈ పిల్లలు దేవుడు తీసుకున్నాడు, మళ్ళీ దేవుడు ఇస్తాడు. అయితే ఆమె సహించలేనిది ఏంటంటే, సహోదరి ఏదైనా సహిస్తుంది కానీ భర్తకి ఏమైనా అయితే సహించదు ఆమె. ఎందుకంటే ఎంతో బాధపడుతుంది. ఆయన అంటాడు కదా, ఎల్కానా 10 మంది సంతానం కంటే నీకు నేను ఎక్కువ వాడను కానా అని హన్నాతో అంటాడు సమూయేలు మొదటి గ్రంథంలో. ఎందుకు నువ్వు బాధపడతావు సంతానం లేరని? ఎందుకు నువ్వు దిగులు పడతావు? అలాగూ ఈమె 10 మంది సంతానము కంటే కూడా భర్తను ఎక్కువగా మరి శ్రీమతి యోబు ప్రేమించింది. అందువలన భర్తకి ఏమైతే సహించలేకపోతుంది. మన సహోదరులు కూడా అంటారు, నన్నేమైనా అనుగాని నా భర్తనంటే నేను ఒప్పుకోనంటారు. ఒకసారి భర్త కొడుతున్నాడంట ఆమెను, కొడుతూ ఉంటే బాగా కొడుతున్నాడంట, అసలు కేకలేస్తుందంట, ఎంత బాధపడుతుందో ఆమె. ఇంకా పక్క ఇంటి వాళ్ళు చూడలేక వచ్చి, ఇంకా లాభం లేదురా అని ఆయన్ని పట్టుకొని మామూలుగా పిడిగుద్దులు గుద్దుతావురంట. గుద్దుతా ఉంటే ఆమె ఉన్నంతసేపు ఉండి ఇప్పుడు రివర్స్ అయ్యి, ఏమయ్యా నా కళ్ళ ముందు నా భర్తను కొడతారు, మీకెంత ధైర్యము? అసలు మీకు ఎవరిచ్చారు అధికారము? నా భర్త నన్ను కొడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, ఆయనకు అధికారం ఉంది, మీరెవరు మధ్యలో రావటానికి అన్నదా. వాళ్ళు నోరు ఎల్లబెట్టుకొని, ఒరే ఒరే మనం పొరపాటైంది వీళ్ళిద్దరి మధ్యలో అంటే. చూడండి, ఎంత భర్త కొట్టినా సహిస్తుంది కానీ ఆ భర్తను వేరే వాళ్ళు కొడితే సహించలేదు. అంతటి ప్రేమ అన్నమాట. కనుక ఇక్కడ శ్రీమతి యోబు ఏం చేస్తుందంటే, మరి భర్తకు శరీరం అంతా కూడా జబ్బు వ్యాధి వచ్చింది, దుర్వాసన కొడుతుంది, పురుగులు పట్టినాయి, ఒక విధంగా పుండ్లు అయిపోయినాయి, కురుపులు అయిపోయినాయి, చిల్లపెంకు తీసుకొని గీక్కుంటున్నాడు కదా. ఆఖరి అస్త్రంగా మరి అపవాది యోబును శోధిస్తూ ఉన్నాడు.
అయితే యోబు దీన్ని ఎలా జయించగలిగాడంటే ఆరాధనను బట్టి. యోబు ఇంకా ఆరాధన మానలే. ఆస్తి పోయిన ఆరాధన మానలే, పశువులు పోయిన ఆరాధన మానలే, సంతానం పోయిన ఆరాధన మానలే, ఆరోగ్యం పోయిన ఆరాధన మానలే. అయితే ఈమె మాత్రం మానింది. అందుకే ఈమె బలహీనపడింది. కొన్నిసార్లు మనం ప్రార్థన సమస్యల్లో, కష్టాల్లో మనము వాటి గురించి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా సాతాను మనం చిక్కించుకుంటాడు. అందుకే పేతురు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసు ప్రభు చెప్పాడు లూకాసు వార్తలో. పేతురు కూడా అంటాడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. వాడు తిరుగుతూ వచ్చాడు కదా. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చాను అంటాడు. అయితే నువ్వు నా సేవకుడైన యోబుని చూసావా, అతని గురించి ఆలోచించావా అంటే ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాడు. ఈ అపవాది ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు కానీ ఇప్పుడు సత్యం చెప్తున్నాడు. చూడండి, యోబు ఊరకయే దేవుని యందు నమ్మకం ఉంచాడా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు కదా, 3 అంచెల కంచె వేశావు కదా. ప్రధానికి కూడా లేదు ఈ జడ్ కేటగిరీ, ముఖ్యమంత్రికి కూడా లేదు, ఎమ్మెల్యేకు లేదు, మినిస్టర్కు లేదు, ఎంపీకి కూడా లేదు. వేశావు కదా. అందుకే మామూలుగా యోబు నీ యందు ఊరకే నమ్మకం ఉంచాడా, గొప్పవాడు అయ్యిండా, నువ్వు కంచె వేయబట్టి కదా. నువ్వు ఆ కంచె తీసేయి, ఆ ఆస్తిని తీసేయి అంటే దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, నా సేవకుడు ఆస్తి మీద కాదు, సంతానం మీద కాదు, పశువుల మీద కాదు, నా మీద నమ్మకం ఉంచాడు. కావాలంటే చూసుకోపో. అతడు నన్ను నమ్మాడు, నా సేవకుడు. మనం గమనించినట్లయితే యోబుని గురించి దేవుడు మొదట రాయబడింది ఏంటంటే, అతడు యథార్థవంతుడును వర్తనుడును. చూడండి, మోషే రాస్తూ ఉన్నాడు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని మోషే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ యోబు గ్రంథాన్ని మోషే రాశాడని చరిత్రకారులు నమ్ముతారు. ఆ తర్వాత దేవుడిచ్చే సాక్ష్యం చూస్తే 8వ వచనం చూడండి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. తిమోతి పత్రికలో ఉంది కదా, ఇద్దరు ముగ్గురు సాక్షుల వలన అది స్థిరపరచబడును. కనుక దేవుని వాక్యమును ఇక్కడ దేవుడు స్థిరపరుస్తున్నాడు. అతడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, కావాలంటే చూసుకోపో అన్నాడు. యోబు ఎంత గొప్ప ఆరాధికుడు అంటే, మనం గమనించినట్లయితే 1 అధ్యాయము 5వ వచనం చూద్దాము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి. ఏం పాపం చేశారు వీళ్ళు? దేవుని దూషించారేమో అని భయపడుతున్నాడు. ఎందుకంటే విందులు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం కమ్మగా తింటాం, కడుపు నిండా తింటాం, మంచి పదార్థాలు తింటాం, శ్రేష్టమైన ఆహార పదార్థాలు భుజిస్తాం, మంచిది. కానీ అవి మత్తును కలిగించే ప్రమాదం ఉంది. ఎక్కువగా రుచికరమైన పదార్థాలు తినడం వలన తిమోతితో చెప్పాడు, నువ్వు అన్ని విషయంలో మితంగా ఉండాలి. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ కలగదు, విశ్వాసమును బట్టి ప్రవర్తించేవానికి ఫలము ఉంది అంటాడు తిమోతికి రాస్తూ పౌలు. కనుక ఇక్కడ వీళ్ళు భోజనమును బట్టి మత్తులై ఒకవేళ ప్రార్థన చేయకుండా పాపం చేశారేమో. సమూయేలు అంటాడు కదా, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడల దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అగుదును. నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి పరిశుద్ధుల కొరకు, నా ఇరుగు పొరుగు వారి కోసమో, నాకు దేవుడు అప్పగించిన ఆ మంద కోసమో, ఆ ప్రజల కోసమో, ఆ సంఘం కోసమో, నశించిపోయే ఆత్మల కోసమో నేను ప్రార్థన చేయకపోతే ప్రభువా, నీ దృష్టిలో నేను పాపం చేసిన వాడు నగుదును అని సమూయేలు పలుకుతాడు. కనుక ఇక్కడ కూడా యోబు భయం ఏంటంటే,
వారు ఎప్పుడు ఎక్కడ పాపం చేశారు ఏమోనని అరుణోదయమున లేచి, అరుణోదయం అంటే అరుణ అంటే సూర్యుడు అని, సూర్యోదయము, అరుణోదయం అంటే సూర్యుడు లేవకముందే, సూర్యుని కాంతిని ప్రసరించక మునిపే ఈయన వేకోజామునే లేచి వారిని పవిత్రపరిచి అనే మాట మనం చూస్తున్నాం. వారి మీద చేతులుంచి, ఒకవేళ నెత్తి మీద ఒక్కొక్కడి మీద మనము క్రిస్టియన్ మిషనరీ హిస్టరీ చూస్తే సూసన్ వెస్లీ ఆ తల్లి, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, వారు మొత్తం 10 మంది సంతానం. 10 మంది సంతానంలో ఒక్కొక్కరి కొరకు ఆమె పడక గదిలోకి వెళ్ళి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే తెల్లారేదంట. అందరి కోసం చేసేసరికి తెల్లారుతుంది. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనము అక్కడ ఒక సహోదరిని చూస్తాం. ఆమె వేకువనే లేచి తన ఇంటి వారి కోసము భోజనము సిద్ధపరచును, భత్యము ఏర్పరచును, తన ఇంటి వారి నడతలను ఆమె కనిపెట్టును, రాబోవు కాలం విషయమై ఆమె నిర్భయముగా ఉండును, బలము ఘనతయు ఆమెకు వస్త్రములు అని రాయబడి ఉంది. ఎప్పుడు మనకు బలం వస్తుంది, ఎప్పుడు మనకు ఘనత వస్తుంది, ఎప్పుడు రాబోయే కాలం భవిష్యత్తును గురించి మనం నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉంటాము, నిబ్బరంగా ఉంటామంటే అరుణోదయమున లేచినప్పుడు. ఎప్పుడు మనము శోధనలు జయిస్తాము, సాతానును గెలుస్తాము అంటే అరుణోదయమున లేచినప్పుడు, వేకోజామున లేచి యోబు వలె ఆయన సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు. వాస్తవంగా ప్రతి ప్రభు దినం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని మనము ఆయన శరీరమునకు సాదృశ్యంగా రొట్టెయు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా రసమును జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన శిలువను, ఆయన మరణాన్ని, పునరుద్ధానమును, దేవుడు మనకిచ్చిన రక్షణను, పరలోకమును బట్టి ప్రభువుని మనము స్తుతిస్తాము, ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరిస్తాము. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి ఉదయము మనము ఆరాధించే ఏర్పాటు ఉంది. అప్పుడు రొట్టె రసం ఉండదు, కానీ శిలువను జ్ఞాపకం చేసుకోవచ్చు, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటాడు. అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, నా కుమారుడా, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో అంటాడు. కనుక ఇక్కడ అరుణోదయమున లేచి ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను, యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడు యోబుని గురించి చెప్పింది ఏంటంటే, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అయితే ఈ గొప్పతనం మీద యోబు నమ్మకం ఉంచలేదు, ఈ ఆస్తి మీద నమ్మకం ఉంచలేదు. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడంట. నేటి దినము ఆస్తి లెక్కిస్తే యోబు యొక్క ఆస్తి దాదాపుగా 500 కోట్లంట. 500 కోట్ల ఆస్తి కలిగిన వాడు కేవలం పశు సంపదలో లెక్కిస్తే. అటువంటి ఈయన లేచి దహన బలి అర్పిస్తున్నాడు. అంటే ఒక పొట్టేలును తీసుకొని ఒక్కొక్కడి కోసం ఒక్కొక్క పొట్టేలు అర్పించి ఆరాధన చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో లెక్కిస్తే ఒక పొట్టేలు, చిన్న పొట్టేలు కూడా 10,000 అవుతుంది. అలా 10 మందికి 10 పొట్టేలు అర్పించాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది రోజుకి. మరి వారమంతా అయితే 7 లక్షలు అవుతాయి, నెలకు 30 లక్షలు అవుతాయి, సంవత్సరానికి 12 మూళ్ళు 30 లక్షలు అంటే 3,60,00,000 రూపాయలు అవుతాయి. కేవలము దేవుణ్ణి ఆరాధించడానికే అంతగా ఆయన సమర్పణ కలిగి ఆయన దేవునికి బలి అర్పించేవాడు. శ్రేష్టమైనవి మందలో మనం ఆరాధనలు చూసాం. హేబేలు వంటి ఆరాధన చేసేవాడు. తొలిచూలున పుట్టినవి శ్రేష్టమైనవి, కొవ్విన వాటిని దేవునికి ఉదయమున లేచి అర్పించేవాడు. ఆ ఇంపైన సువాసన ఆగ్రానించి దేవుడు పరమును ఎంతో సంతోషించేవాడు. యోబును బట్టి సమృద్ధిగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. అంత గొప్ప ధనవంతుడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని చెప్తూ ఉన్నాడు. కనుక దయలో కూడా, కనికరములో కూడా, సహనములో కూడా, ఆస్తిలో కూడా, ఆత్మీయతలో కూడా, భక్తిలో కూడా, ప్రార్థనలో కూడా, ఆరాధనలో కూడా, సమర్పణలో కూడా, అర్పణలో కూడా భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని పరలోకంలో దేవదూతల ఎదుట ఈ అపవాదితో పలుకుతూ ఉన్నాడు దేవుడు. అంటే అప్పుడు అన్నాడు, ఊరకయే ఆయన యందు భయభక్తులు కలవాడాయన. చూడండి, మనం ఏదైనా మనం కలిగి ఉన్న దాని మీద మనము నమ్మకం ఉంచితే అది పోయినప్పుడు భంగపడతాం.
చాలా నిరుత్సాహపడతాం. అలా కాకుండా మనం ఏదైతే కలిగి ఉన్నామో దాని మీద నమ్మకం ఉంచకుండా అది ఇచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచితే అది పోయినా ఇంకొకటి ఇస్తాడు దేవుడు అని మనము విశ్వాసం కలిగి ఉంటాం. దైవ గ్రంథంలో ఒక దిక్కు మూయబడితే దేవుని బిడలకు 10 దారులు తెరవబడతాయి. కనుక దేవుని బిడలకు ఆయన సహాయం చేస్తాడని యోబు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక యోబు అపవాది చెప్పినట్లు ఆ ఊరకయే దేవుని యందు నమ్మకం ఉంచాడా? ఏమన్నా లాభం కోసము, ఆస్తి కోసము, గొప్ప కోసము, పేరు కోసము, పలుకుబడి కోసం దేవుని నమ్ముకోలేదు. ఘనత కోసం దేవుని నమ్ముకోలేదు. యెహోవా దేవుడే జీవము గల దేవుడని, ఆయనే ఈ సమస్త సృష్టికి కారణభూతుడని, సృష్టికర్త అయిన దేవుడని, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడని, ఆయనే నా ఆశీర్వాదం అంతటికి మూల కారకుడని దేవుని యందే నమ్మిక ఉంచినవాడు. అందుకే ఉన్నప్పుడు దుస్తుతించాడు, అంత పోయినప్పుడు కూడా ఆరాధించాడు. కనుక దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకొని పోయాను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. ఆరోగ్యం పోయినా కూడా ఒక విధంగా మనం చెప్పాలంటే అన్ని పోయినా ఆరోగ్యవంతుడే ధనవంతుడు అంటారు. ఆరోగ్యవంతుడు ధనవంతుడు, ఆసుపత్రికి పోనోడు ధన్యుడు అని సామెత ఉంది కదా. ఇప్పుడు మనం ఆసుపత్రికి పోతే ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? ఒక జబ్బు పోతే ఇంకో 10 టెస్టులు చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్లో అసలు పరీక్షలు చేయకుండానే మేము ఏం చేయమంటున్నారు. అసలు ఓపీనే 500, 1000 రూపాయలు ఉంటుంది. ముందు అంతా పరీక్షలు చేస్తారు, చేసినాక ఏమీ లేదండి మీకు అంటారు. మరి ఎందుకు చేసినట్టు ఇవన్నీ? డబ్బు ఆతృత, ఏమైందో ఏమైందో అని మనం తొందరపడతాం. అందుకని ఆసుపత్రికి పోయే ముందు ప్రార్థన చేసుకోవాలి అసలు. అంటే నేను మరొక విధంగా చెప్పడం లేదు, నా అనుభవంలో నేను చెప్తున్నాను. కనుక మనం ముందుగా అసలు ముందు టెస్టులు అవసరం లేదండి, చేశారండి పోయిన 1 నెలలు అంటే అవి కుదరవండి, మేము మళ్ళీ చేయాల్సిందే అంటారు. అంటే అలా కొంతమంది చాలామంది బిజినెస్గా చూస్తున్నారు. కానీ అంటే నేను డాక్టర్లను కించపరచడం లేదు, కానీ కొంతమంది చచ్చిపోయి కోమాలో ఉన్న వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు, బతుకుతారేమని వీళ్ళు లోపల బయట ఉంటారు. వాడు ఆల్రెడీ పోయి ఉంటాడు, కానీ కోమాలో పెడతారు. పెట్టినప్పుడు ఎంతో కొంత అది అక్కడ సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే ఏ విధంగానైనా సరే, ఇన్ని లక్షలైనా సరే కాపాడేయాలా, కార్డు ఉంది, జాబ్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉందని. ఈ మధ్య మా బామర్దికి బ్లడ్ క్లాట్ అయింది. అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. బృందా హాస్పిటల్ ఉంది గుంటూరులో. పోగానే ఏం చేస్తారు మీరని అడిగాడు ఆయన. నేను ఇంజనీర్ అండి, సైట్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టులో అన్నాడు. అటైతే ఇతనికి కార్డు ఉంటుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఆపరేషన్ చేయాలన్నాడు. ఎమ్మటే చెయ్యాలండి, ఇలాంటి బతకడు అన్నాడు. వాళ్ళు ఎమ్మటే అటైతే ఓకే అని సంతకం పెట్టేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నా గుండె నీరైపోయింది. అబ్బా ఎంత పని చేశారు మీరు. అసలు వాస్తవంగా దానికి ఆపరేషన్ లేదు, మెడిసిన్స్తోనే అది లైఫ్ క్యూర్ కావాలి, క్యూర్ అవుతుంది కూడా. కానీ వాళ్ళకు విశ్వాసం లేదు కాబట్టి, నమ్మకం తెలియదు కాబట్టి అలా మోసపోయాడు, చేశాడు. సంవత్సరం కూడా బతకలేదు. ఏంది సార్ ఇట్లా అయింది, ఈ పక్క చేస్తే ఈ పక్క వాస్తూ ఉంది. మళ్ళీ కరెంటు షాక్ పెట్టాడు, ఏదేదో చేశాడు. చివరికి యవ్వనస్తుడు, 2 ఆడపిల్లలు, ప్రాణమే పోయింది. అప్పుడు మనకు మీటింగ్ జరుగుతున్నాయి. నేను మీటింగ్ జరిగేటప్పుడు నిండు సభలో శ్యాంబాబు గారు కూడా వాక్యం అందిస్తున్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోయాం మేము, వాక్యాన్ని కూడా పోగొట్టుకున్నాం. కనుక చాలా విచారం. ఇక్కడ మనం అలాంటి పరిస్థితి ఉంది. యోబుకు వచ్చిన ఆ వ్యాధి మరి మనం గమనించినప్పుడు విశ్వాసమును అతడు వదలలేదు. దేవుడు నమ్మదగినవాడు అంటాడు. మనము దేవుని వలన మేలే అనుభవించుదమా, కీడు అనుభవింప తగదా అంటాడు. క్రైస్తవులకు కీడు వస్తుంది. పౌలు అంటాడు, కపట సహోదరుల వలన నాకు ఎంతో కీడు కలిగింది అంటాడు. అలెగ్జాండర్ అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు అంటాడు తిమోతి పత్రికలో. లోకంలో మరి మతోన్మాదులు మనం కీడు చేసే వాళ్ళు ఉన్నారు. అపవాది కీడు చేస్తాడు, కానీ దేవుడు కీడు చేయడు. కానీ యోబు అంటున్నాడు, దేవుని వలన మనం మేలే అనుభవించదమా, కీడు అనుభవింప తగదా. దేవుడు ఉద్దేశపూర్వకంగా దేవుని బిడ్డల కీడు కలగజేయడు, కానీ ఆ కీడులో మేలు దాచి ఉంచుతాడు. ఒక కీడు దావీదును చూడండి, దావీదు దగ్గరికి సింహాన్ని పంపాడు. సింహం రావడం వల్ల మేలైంది. ఎందుకు? ఆ సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అది ఎప్పుడు ఉపయోగపడింది?
గొల్యాతును చంపేటప్పుడు సౌలు దగ్గరికి వస్తే, నువ్వు యుద్ధ నైపుణ్యం లేదు, నువ్వు బాలుడివి, వాడు బాల్య నుండి విద్యాభ్యాసం కలిగిన వాడు, వారు ఆరుమూల జ్ఞానం కలిగిన వాడు, ఆజానుభావుడు, నువ్వు చచ్చిపోతావంటే అప్పుడు చెప్తాడు ఏమనంటే, నా దగ్గరికి ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నీ దాసుడైన నేను యెహోవా సహాయం వలన నేను సింహమును ఎలుగుబంటిని చంపాను అంటే అప్పుడు సౌలుకు ధైర్యం వస్తుంది. ఓకే అట్టయితే రైట్, నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. అంటే దేవుడు కొన్నిసార్లు మనకు కీడును పంపుతున్నాడంటే, ఆ వ్యాధిని పంపుతున్నాడంటే, ఆ బలహీనతను అనుమతిస్తున్నాడంటే అందులో దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు అని మనం గుర్తెరగాలి. కనుక ఇక్కడ దేవుడు అనుమతించాడు, వెళ్ళు, సరే వెళ్ళమన్నాడు, కానీ అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టకూడదు అంటాడు. సరే, ఇప్పుడు యోబు నావాడు, యోబు మీద నాకు అధికారం ఉంది, తన ఆస్తి మీద ఇప్పుడు దాకా నేను నాశనం చేశాను, పిల్లలు నాశనం చేశాను, చంపేశాను, ఇప్పుడు యోబును కూడా నేను బాధ పెడతాను, ఇప్పుడు చూద్దాం ఈయన విశ్వాసం అని వచ్చి అతన్ని మొత్తినప్పుడు నడినెత్తి వరకు అరికాలు మొదలుకొని కదా, దైవ గ్రంథంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు మానవునిలో. కానీ యోబు మాత్రము దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు, మరి న్యాయవంతుడిగా ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు లేడని సాక్ష్యం చెప్పబడింది. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఎంచబడ్డాడు. కానీ ఇటువంటి వ్యక్తికి కూడా కష్టాలు వస్తాయి. ఎలీషా అసలు ఎంతోమందిని ఆయన బ్రతికించాడు, ఆయనకు మరణకరమైన జబ్బు వచ్చింది. ఆయన సమాధిలో పెడితే, ఆయన సమాధిలో ఒకరిని పెడితే వాడు బతికాడు. కనుక కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. మీరు చూడండి, పౌలు ఒకసారి అపాయంలో ఆయన గంపలో నుంచి దించాల్సి వచ్చింది. అననీయాతో మాట్లాడిన తర్వాత, ఆయన క్రైస్తవుడు అయిపోయిన తర్వాత, మారిన తర్వాత, ఈ సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారాడు, ఇప్పుడు ఇతను క్రైస్తవుడు అయ్యాడు, ఇతను చంపాలని మతోన్మాదులు వచ్చినప్పుడు ఆయన గంపలో నుంచి దించుతారు. ఎందుకు దేవుడు తప్పించలేడా అంటే, దమస్కు మార్గంలో దర్శించినోడు ఈయన తప్పించలేడా అంటే అప్పుడు అట్లాగూ తప్పించుకోవాల్సి వచ్చింది. కనుక కొన్నిసార్లు దేవుని మరి నడి సముద్రంలో పౌలు ఓడ బద్దలైనప్పుడు దేవదూతే పరలోకం నుంచి దిగి వచ్చి, పౌలా నువ్వు భయపడవద్దు, నువ్వు నా కొరకు యెరూషలేములో ఏ విధంగా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి, నిబ్బరంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. కనుక కొన్నిసార్లు మనకి దేవుడు అలా పరిస్థితుల గుండా మనం నడిపిస్తాడు. ఇలా ఎందుకు చేశావని మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు, ఆయన నమ్మకత్వాన్ని మనం అనుమానించకూడదు. నమ్మకంగా దేవుణ్ణి సేవించాలి, కష్టాల్లో కూడా దేవుణ్ణి మనం సేవించాలి. ఇక్కడ యోబు వచ్చినప్పుడు, ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మను. సాతాను ఎవరిని వాడుకున్నాడు? చివరికి తన ప్రియమైన భార్యనే వాడుకున్నాడు. స్త్రీ బలహీనరాలు కదా, ఈమె ప్రార్థన చేయట్లేదు, ఆరాధన వాడికి తెలుసు, వాడు మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఎవడు ప్రార్థన చేయలేడు, ఎవడు ఆరాధన చేయట్లేదు, ఎవడు నమ్మకంగా లేడు అని వాడు చూస్తాడు, వాడు అదును చూస్తాడు. బలహీనంగా ఎవడున్నాడు, ఎవడు నిరుత్సాహంలో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, కుంగిపోయి ఉన్నాడు కదా. దిగులు పడితే పాపం చేస్తాం కదా, అట్లాంటి వాళ్ళనే పట్టుకుంటాడు. చింతపడుతూ పాపం చేస్తాం. కనుక అపవాది ఆమెను శోధించాడు, ఆమె ఆ శోధనలో పడిపోయింది. ఇప్పుడు మరి అనకూడని మాట అనింది. అయినా యోబు సహనము మనం చూస్తే, యోబు ఎంతో సహనం గలవాడు అన్నాడు, ఎంతో జాలి గలవాడు అన్నాడు. ఎంతో అంటే ఇది ఆశ్చర్యార్థకం, ఇంకా దీనికి అంతు లేదు. దేవుడు చెప్పాడు 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే తన కుమారుణ్ణి అనుగ్రహించినంతగా ఆయన ప్రేమించాడు. ఇక్కడ కూడా యోబు ఎంత సహనం అంటే, నా ప్రాణం పోయినా సరే, ఆయన నన్ను నరికి ముక్కలు చేసినా సరే నేను ఆయన్నే నమ్ముతానన్నాడు.
అందువలన ఈ మాట యోబు గురించి యాకోబు భక్తుడు అంటున్నాడు, ఎంతో సహనం గలవాడు. ఎంత సహనం అంటే ఇప్పుడు చూడండి, ఆ సహనంలో నేను చాలాసార్లు సహనం కోల్పోయి మా భార్యని నేను బాధ పెట్టాను, తొందరపడి మాట్లాడి ఒప్పుకుంటున్నాను నేను మీ ముందు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్న. అంటే ఇక్కడ కూడా సహనం కలిగి మూర్ఖురాలా, నేను చచ్చిపోతే అసలు నువ్వేం చేస్తావు, అసలు ఎంతటి కారణం నేను కదా, భర్త భార్యకు శిరస్సు కిరీటం కదా, అంతేనా కదా, అంతేనా కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఇక్కడ ఈమె యోగ్యతను పోగొట్టుకుంది, ఆమె కిరీటం పడిపోయింది. సామెతల గ్రంథంలో ఉంది. కనుక ఇక్కడ ఈమె కొంత మరి మాట్లాడిన మాట మనం గమనించినప్పుడు ఎంతో జ్ఞానము చొప్పున యోబు మరి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు పేతురు పత్రిక లేదు. కానీ యోబుకు ఉన్న బలము ఏంటంటే ఆరాధన, సిలువ, మరణము, పునరుద్ధానము, రక్తము అంటాడు కదా. నేను 19వ అధ్యాయం చదువుదాం. 19వ అధ్యాయం యోబుకున్న బలం ఎక్కడుందంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. వాస్తవానికి భూమి మీద ఆయన నిలిచాడు. యోబు టైములో ఆఖరి దినాల్లో దీవించడానికి వచ్చి నిలబడ్డాడు. కన్యమర్య గర్భములో జన్మించి ఆయన ఈ భూమి మీద నడిచాడు. మరణించి తిరిగి లేచి ఎమ్మాయి గ్రామంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో అక్కడ కూడా నడిచాడు. యోబు ఎంత గొప్ప ప్రవచనం చెప్పాడు. సజీవుడు, ఆయన తిరిగి లేస్తాడు, భూమి మీద నిలబడతాడు. మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు ఆయన ఒలీవ కొండ మీద, ఆయన కాళ్ళు మోపబోతున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆ కొండ మీద ఆయన కాళ్ళు మోపినప్పుడు మనము అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయంలో దేవదూతలు చెప్తారు, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు, మీ దగ్గర నుండి ఏ రీతిగా ఈయన ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే ఆయన మేఘవాహనుడై వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఆయన ఎక్కడి నుంచి ఆరోహణమయ్యాడు? ఒలీవల వనమడమైన కొండ నుండి ఆయన ఆరోహణమయ్యాడు. అదే కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన మేఘవాహనుడై వెళ్ళాడు. ఎఫెసీ పత్రిక, తెస్సలోని పత్రికలో ఆయన కూడా మేఘవాహనుడై రాబోతున్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ఆయన మేఘాలలో దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉండు మనము మార్పు చెందిన దేహాలతో మధ్యాకాశమును కొనిపోబడతాము, మనం సదాకాలము ప్రభుతో ఉంటాము అన్నాడు. ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించుకుందాము అన్నాడు. యోబు కూడా అలాగూ ఆదరిస్తూ ఉన్నాడు, తన్ను తాను ఆదరించుకుంటూ ఉన్నాడు. ఆయన ఒలీవల ఆ కొండ మీదకి వచ్చినప్పుడు అంటే ఆ కొండ రెండుగా చీలుతుందంట. ఈ మధ్య ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఒక హోటల్ కట్టాలని ప్రపంచంలో టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్లో ఇజ్రాయేల్ దేశాన్ని మించిన దేశం లేదు. అది చాలా చిన్న దేశమే, అంత మన ప్రకాశం జిల్లా అంత ఉంటుంది. కానీ దానికి వచ్చే ఆదాయము టూరిజంలో మరి ఫారిన్ కరెన్సీలో మనం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎక్కువగా ఉంది అమెరికా కంటే. మరి అందుకని అక్కడ హోటల్ కట్టాలని ఆ పరిశోధకులు ఆలోచిస్తున్నప్పుడు ఒక బైబిల్ పండితుడు చెప్పాడంట, ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ కడితే చాలా ప్రమాదం, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఈ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమైనాడు, అదే కొండ మీదకి ఆయన కాలు మోపినప్పుడు అది రెండుగా చీలిపోతుంది, మన ప్రయత్నం వ్యర్థమైపోతుంది, ఇక్కడ కట్టకూడదు అన్నాడంట. కనుక దేవుడు తన బిడ్డలకు వారికి ఇచ్చిన జ్ఞానము ఆ ప్రకారం వాళ్ళు అక్కడ కట్టకుండా మానేశారంట.
అందువలన దేవుడు అక్కడికి వచ్చి భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును అంటూ యోబు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. 26వ వచనంలో, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. వాస్తవానికి యోబు గ్రంథములో అక్కడ దేవుడు సుడిగాలిలో ఆయనకు ప్రత్యక్షమై నిలబడినప్పుడు ఆయన కన్నులారా చూశాడు. అక్కడ చూడండి చెప్పాడు, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవడునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. స్నేహితులతో అంటున్నాడు, నేను కన్నులారా చూచెదను అంటూ యోబు ఎప్పుడు ఆ మాట పలికాడు? నా ఎముకలు నా చర్మముతో మాంసముతో అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది. దంతముల మీద ఒక చర్మం ఉంటుంది. ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత స్కెల్టన్ ఉంటుంది. మీరు చూసారా లేదా? 4 రోజుల తర్వాత చనిపోయిన లాజరు యొక్క శవాన్ని చూస్తే ఒక దంతం మీద చర్మం మాత్రమే ఉంది, అంతా ఊడిపోయింది. అట్లాంటి వ్యక్తిని దేవుడు సజీవుడిగా లేపి చర్మము, ఎముకలు, మాంసము, కండరాలు, ఆరోగ్యవంతుడిగా, అసలు అప్పుడే మంచి యవనస్తుడిగా దేవుడు అతన్ని చేశాడు. అలా అయితే యోబు ఇక్కడ మనం చూస్తే యోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో చెప్పాడు. అంటే ఊపిరి కూడా, గాలి కూడా ఆమెకు ఇష్టంగా లేదు. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. కనిన కుమారులంటే ఇక్కడ మనం గమనిస్తే నా తోడబుట్టినవాడు అంటున్నాడు. అంటే తనతో నమ్మిన వాళ్ళు కూడా, లేకపోతే తన దగ్గర తిన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆయన పెంచిన వాళ్ళు, సాకిన వాళ్ళు, కష్టాల్లో ఆదుకున్న వాళ్ళు. ఆయన అంటాడు కదా, విధవరాలిని కన్నీటిని నేను చూడలేదు, అనాథ కనపడితే, పేదవాడు కనపడితే, దిక్కులేనివాడు కనపడితే, వస్త్రాలు లేనివాడు కనపడితే ఊరుకుండేవాడు కాదు, వెళ్ళి వస్త్రాలు కప్పేవాడు, ఆయన బట్టలు ఇచ్చి ఆయనకు ధరింపజేసేవాడు. ఆహారం ఆకలితో ఉన్నవాడు ఉంటే చూసేవాడు కాదు, ఊరికే ఆయన వెళ్ళి ఆహారం పెట్టేవాడు. కనుక అటువంటి వాళ్ళు కూడా అటువంటి పరిస్థితిలో మరి మనం గమనించినట్లయితే, ఇంత పరిస్థితిలో స్నేహితులు ఏం చేస్తున్నారంటే జాలి కనికరం లేకుండా ఆయన తరుముతూ ఉన్నారు. నువ్వేం పాపం చేయకపోతే నీకెందుకు ఇలా జరిగింది, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకో, క్షమాపణ వేడుకో, నిప్పు లేకుండా పొగ వస్తుందా, పుండు మీద కారం జల్లినట్లుగా స్నేహితులే అపార్థం చేసుకున్నారు. అయిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యోబు యొక్క విశ్వాసం మనం చూస్తే ఏమంటున్నాడంటే 23వ వచనంలో, ఈ మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలబవలనని నేనెంతో కోరుచున్నాను కదా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెప్తాను. సత్యము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము చెరిగిపోనిది, మారిపోనిది. సైనికులు చెప్పారు, ఎవరు ఎత్తుకొని పోయినట్టు చెప్పమన్నారు, అబద్ధం పుట్టించారు. మేము నిద్రపోతుంటే ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయినారని చెప్పండి, ఆయన తిరిగి లేచాడని చెబితే మొదటి వంచన కంటే కడపడి వంచన మరీ దౌర్భాగ్యంగా ఉంటుంది అని రోమా సైనికులు, మతాధిపతులు, నాయకులు అబద్ధం ప్రచారం చేస్తే అది నిలబడుతుందా? దేవుడు మీరు చెప్పండి, నిద్రపోయేటప్పుడు లేచాడని ఎడ తెలుస్తుంది వీళ్ళకు? నిద్రపోయే ఒక మనిషికి ఏం జరిగిద్దో తెలియదు. కానీ మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి అని ఒక అబద్ధంగా చెప్తున్నారు. కానీ దేవుడు ఆయన సజీవుడు, ఆయన మృతుల్లోని లేచాడు కనుక నా విమోచకుడు సజీవుడు కనుక నేను భయపడను. ఇదిగో ఆయన నన్ను చంపినను. 15వ వచనంలో, 13వ అధ్యాయం 15వ వచనం, నేను ఆయన నన్ను చంపినను, నేను ఆయనను కొరకు కనిపెట్టుకొనిచున్నాను. ఎంత మంచి మాట మనం చూస్తే యోబు యొక్క నిరీక్షణ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. యోబు
ఈ ప్రవక్త మన పితరుడు గొప్ప మరి నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడి ఆమెను ధైర్యపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోబడుతున్నాం. అయితే దేవుడు మరి యోబును బలపరిచాడు. నోటి మాటతోనైనను పాపము చేయలేదు అనే మాట. మనస్సులో కూడా, హృదయములో కూడా నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడే ఈయనకు సహాయం చేశాడు. నిష్కారణంగా నువ్వు అతని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అన్నాడు. దేవుని యొక్క సహాయము చేత మరి యోబు సమస్యలన్నిటినీ జయించినట్లు మనం చూస్తున్నాం. తిరిగి దేవుడు యోబును ఆశీర్వదించి రెండింతలుగా ఆయన దీవించాడు. ఆయనకు సంతానం అనుగ్రహించాడు. మరి మరలా 10 మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనము మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలు. మొదట ఎన్నున్నాయంటే అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎద్దులు ఉన్నాయి. ఇప్పుడు 10,000 జతల 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగాయి. అంటే రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. 10 మంది పరలోకంలో ఉన్నారు, 10 మంది మరలా భూమి మీద ఉన్నారు. అలాగూ వాళ్ళు నమ్మి మంచి విశ్వాసం గలవారై మృతి పొందారు. మరి చక్కని కుమార్తెలను, సౌందర్యవంతురాలను దేవుడు యోబుకు అనుగ్రహించాడు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి కూడా స్వాస్థ్యములు ఇచ్చెను అని యోబు 140 సంవత్సరములు బ్రతికి కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. అటు పిమ్మట కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. కనుక యోబు దీర్ఘాయువు కలిగిన వాడై, దేవుని యందు భయభక్తులు కలవాడై, రెండింతలుగా ఆశీర్వదించబడ్డవాడై మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యోబు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, న్యాయమును, కనికరమును ఆయన చాటించినట్లుగా మరి దేవుని కార్యాలు ఎంతో ఘనమైనవని ఆయన జీవితంలో విశ్వాసము ద్వారా ఆయన రుజువు చేసినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. గొప్ప సవాలుగా మనకు యోబు జీవితం ఉన్నది. అలాగూ మరి మనము మేఘం వలె ఇతరులు మనకు ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుటకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో ఆయన శరీరం మొత్తబడినప్పుడు తండ్రికి తను తాను అప్పగించుకొని ఆయన మృతుల్లో నుండి లేచిన వాడుగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. అట్టి సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి నామానికి మహిమ కలుగునుగాక.